కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఊరి ఆశయం మీదే. ఆనంద్ గారికి రామయ్య గారికి మీ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు స్వర్గస్తున్నారు. వాళ్ళ ప్రకారం సాధన చేసుకుంటున్నాను. రామయ్య గారికి అలాగే ఇంకా అందరికీ ఒక మానసిక ఆవిష్కరణ కోసం ఇంత చరిత్రగా ఉంచిన గత సాధన గ్రామానికి ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఈ గ్రామంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన బౌద్ధ దైవ క్షేత్రాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇంత గ్రామికంగా గ్రామంలో నాన్నగారి యొక్క ఆవిష్కరణ రాజ్యాంగ పైన చేసే అవకాశం నాకు దగ్గర ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ గంటాల గ్రామంలో మొదటి నుంచి కూడా ఎంతో మంది ప్రతిపాది సమయంగా లాంటి నాయకులు వచ్చి వారు స్వాతంత్రంగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన ఈ గంటాల గ్రామం మరి నాన్నగారికి కేవలం ఈ గ్రామంతో రాజకీయ సంబంధం మాత్రమే కాదు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ గంటాల గ్రామానికి ఈ గ్రామస్తుల అభిమానానికి ఉప్పండి నాన్నగారు ఆనాడు నాకు నీరు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గంటాల గ్రామానికి మండల కేంద్రంగా నాన్నగారే స్వయంగా నిర్ణయించినట్టు ఇక్కడ గ్రామస్తులు చెప్పడం ఉదాహరణ. మరి ఎక్కడ లేని విధంగా ఈ గంటల గ్రామంలో ఒకే పీఠం నిలవాల్సిన పార్వతులు జగదీశ్వర ఆలయములను ప్రసంగించడం అనేది మరి నిజంగా అదృష్టంగా నేను భావిస్తుంది. మరి స్వామిగా ఎంతో మందికి తెలియని వాళ్ళకి ఎవరు లేరు అన్నలో ఆయన కేవలం కథనాయకుడికి కానీ కాకుండా ఒక నిర్మాతలు ఒక దర్శకుడిగా ఒక రచయితగా అలాగే మరియు అన్ని సాధారణంగా చుట్టూ సాధించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మరి పురాణిక పాత్రలు కూడా మేము రూపొందించిన మహారాజులు శ్రీరంగమని తారక రామారావు గారు. ఆతరానికి అంటే మాతరం భావితరం నగరం కూడా ఆదర్శప్రాయులు అందులో ఎన్టీఆర్. ఆయన నటించని పాత్ర లేదు. పౌరాణికం జానపదం చారిత్రాత్మక పాత్రలు పోషించిన ఒక వ్యక్తే మరి ఇప్పటికీ కొనసాగుతున్న కమర్షియల్ సినిమా కోసం ఆజుడు కావడం అది ఒక్కటే చెప్పింది. 60 సంవత్సరాల వయసులో ఆయన నటనతో నృత్యాలతో యువతరాన్ని వృద్ధం ఊహించిన ఏకైక నటుడు అన్న ఎన్టీఆర్. అటువంటి మనిషి నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో మరి అది సంవత్సరంలో ఆదరించిన జనానికి విశ్వసమైన సేవ అందించాలని కార్యక్రమాలు గారు మరియు అందులో వచ్చినట్టు చెప్పాలని పార్టీని స్థాపించారు. రాజ్యాంగ పరిస్థితులు
లేదు. అప్పటికి మనకి 35 సంవత్సరాలు అయినప్పటికీ స్వతంత్రం వచ్చి మనకు వర్గాలకు సాంఘికంగా రాజకీయంగా స్వతంత్రం లేదు. పేదవాళ్ళు దొరకనిపోవడం వల్ల 30 సెంటులు కూడా దొరకని పరిస్థితి. ఆడవాళ్ళకు స్త్రీలకు తండ్రి ఆస్తిలో భాగం చట్టపరంగా భాగం లేని పరిస్థితులు. అలాగే వెనుకబడిన తరగతులు బానిసత్వంలో మర్చిపోతున్న రోజులది. తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం తిరిగి వీధుల్లో అభాషపాలవుతున్న రోజులని. అలాగే దీని పాలకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని తమ ఇష్టం వచ్చిన రీతిలో మారుస్తూ మనల్ని గుర్రాలు చేస్తుంటే రోజులది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏక శక్తి సైన్యంగా తెలంగాణలో గావించి తెలుగు దేశాన్ని ఉత్తేజపరిచి 9 నెలల్లో స్థాపించిన తెలుగుదేశం పార్టీని అంటే అధికార పక్షాన్ని మట్టి కల్పించి ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీఠాన్ని అభ్యర్థించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అందరూ ఆయన ప్రేమగా అన్నగారు పిలిచే వారు ఎక్కడికి తెలుసుకుంటున్నారు. మరి నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగమైన చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంస్కరణలు మీ అందరికీ బాగా తెలుసు. ప్రజలకు అనువుగా ప్రభుత్వం ఉండాలని ఆయన ఆనాడు మొదలు వ్యవస్థ స్థాపన చేశారు. అలాగే తండ్రి ఆస్తిలో తమ భాగాన్ని కల్పించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకమైన ఈ పదవారి వ్యవస్థను నిర్మూలన చేశారు. అలాగే కొనసాగుతున్న ఈ యొక్క రూపాయి కిలో బియ్యం పథకం 4 ఏళ్ళు ప్రారంభించిన ఎన్నో ప్రయోగాత్మక విప్లవాత్మకమైన మార్పులలో మత్తు తొలగం. అంటే మన వ్యవస్థ ఇప్పుడు మేము ఇస్తున్న బియ్యం అలాంటిలో ఎప్పుడో దిగిపోయి ఎటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని తెలుసు. మనకి ఎప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అది ప్రజలకు ఉచితంగా ఇవ్వమని చెప్తే బియ్యాన్ని ఆ బియ్యాన్ని తీసుకొచ్చి అందరూ బాగున్న బియ్యాన్ని తీసుకెళ్ళి మిల్లర్లకి అమ్మేసి పుట్టుపోయిన బియ్యాన్ని పేదలకు ఇస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఆనాడు కార్యకర్తలకు హరిజనులకు నాన్న గారు ఆయన ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత రాజకీయ మీదకి మరి ఏ పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు తమ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి మీ అందరికీ మీ బాగా తెలుసు. ఇది కేవలం సామాజిక న్యాయం చూస్తున్నారు. చాలా మంది సామాజిక న్యాయాన్ని పరిగణించి చేసిందే తప్ప అదేదో ఓటు బ్యాంకు పొలిటికల్ ఇష్యూగా ఆయన ఎప్పుడు భావించలేదు. అలాగే మహిళలకి కాలేజ్ అడ్మిషన్ లో 3వ వంతు రిజర్వేషన్ కల్పించి మన తెలుగు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత విద్యావంతులు అవ్వడానికి కారణభూతులయ్యారు అన్న ఎన్టీఆర్. అలాగే కేంద్రంలో చిన్న భిన్నమైన ప్రతిపక్షాలను అన్నింటినీ ఏకం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకులు ఎన్టీఆర్. ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నమ్మి ప్రభుత్వ ధనాన్ని ప్రతి పైసాన్ని కూడా ప్రజల యొక్క సేవ కోసం వినియోగించిన నాయకుడు ఎన్టీఆర్. కొంత మొత్తం ధనాన్ని ఆకర్షక ప్రజా ప్రయోజనాలకు వినియోగించి సినిమా భాగాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం దిగమింగాలని ప్రజా సేవకులు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ పాలనలో ప్రత్యేక మొత్తం ఎంతోమంది అన్ని రంగాల్లో ప్రతిభావంతం ఉంది. కేవలించి వారికి అత్యున్నత పథకంలో కలిగించిన ప్రతిభావంతుడు అన్న ఎన్టీఆర్. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ఎన్టీఆర్ అంటే అందరూ అంటున్నట్టు నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎందుకంటే నటనాలయం ఆయన కాదు, అంటే చాలా మండలంలోని తారక రాజకీయ యుగంలో గమనించిన సౌందర్య పొందాము ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క పథకాన్ని భారతదేశంలోని ప్రతి కార్యకర్తకి ఇచ్చి ఆయన ఆరాధుడయ్యాడు. ఆ నాన్నగారు
ఉన్నాయి. మనం చూస్తున్నాము. మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో హేళనకు గురవుతుంది. 32 మంది పార్లమెంట్ సభ్యులున్న సభ్యులను మన తెలుగు ప్రజలు ఎదురుని అధికార పార్టీ ప్రభుత్వం ఎలా కొనసాగడానికి దోహదపడితే ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేవలం 18 మంది పార్లమెంట్ సభ్యులున్న పార్టీలో 10 మంది కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అలాగే మన రాష్ట్రంలో పెరిగిన ప్రదేశాలకు మరి పథకాలకు పేరు పెట్టడం తర్వాత సాధారణమైపోయింది. అలాగేంటి 4 పాదాలతో విలేజ్ ఆందోళన చేస్తుంది. ఈ పరిస్థితులు నాన్నగారి ఆశయాలు తమ ప్రజా ప్రయోజన సిద్ధి కోసం రాజకీయ రాజ్యాంగాన్ని నన్ను ప్రేరేపిస్తున్నాయి. నన్ను ప్రేరేపిస్తున్నాయి. ముందు ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి నాన్నగారు లాగా ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా పనిచేసే త్యాగాలు మరి ఏ పార్టీకి లేదని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అంకిత భావంతో పనిచేసే పార్టీ త్యాగాలు అలాగే నన్ను ప్రోత్సహించే నా అభిమానులు ప్రజాసేవ చేయాలి. నా అభిలాష, నా రాజకీయ ఆలోచనలకు పేరు రాదు. నాన్నగారి యొక్క ఆశలతో అలాగే నూతన శకానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని సిద్ధపడ్డాడు. దానికోసం నేను శ్రమిస్తానని మీ అందరి ముందు నేను సగనీయంగా మనం చేసుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని ప్రతి తెలుగు వారి ధర్మ హక్కు తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి సమాజంలోని అన్ని వర్గాల వరకు ప్రభుత్వమైన అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈనాడు మన రాష్ట్రంలో రైతులకు వ్యవసాయమే ప్రధానమైన వృత్తి. రైతులకు తీర్చడం కోసం అలాగే రైతు కాల్పులకు సంక్షేమం కోసం తెలుగుదేశం పడుతూనే ఉంది. మరి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగం మన రాష్ట్ర మైక్రో లోన్స్ అలాగే వ్యాపార దక్షతలు కౌన్సిలింగ్